నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. కడప జిల్లాలో అపురూపమైన ఒక ప్రేమ కథ స్థానికులను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తోంది. మూడు ముళ్ల బంధం కేవలం 100 ఏళ్ల జీవితానికే పరిమితం కాకూడదని, మరణం తర్వాత కూడా తన తోడు ఆమెతోనే ఉండాలని కడప చిన్న చౌకు కోఆపరేటివ్ కాలనీకి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి పి రామ్మోహన్ రాజు భావించారు. పిఎఫ్ కార్యాలయంలో ఏపీ వైద్య విద్యా సహాయ సంచాలకులుగా పనిచేసిన ఆయనకు భార్య రాజ్యలక్ష్మితో 1978లో వివాహమైంది. ఈ దంపతులకు 4 కుమార్తెలు. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వీరి సంసారంలో 2011లో పెద్ద విషాదం నిండింది. రాజ్యలక్ష్మి క్యాన్సర్ బారిన పడి కన్నుమూశారు. ఆ సమయంలో కూతుళ్లే తల్లిపాడ మోసి అంత్యక్రియలు పూర్తి చేశారు. భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన రామ్మోహన్ రాజు ఆమె లేని జీవితాన్ని ఒంటరిగా గడుపుతూనే మరణానంతరం కూడా ఆమె పక్కనే విశ్రమించాలని ఒక అరుదైన నిర్ణయం తీసుకున్నారు. భార్యను ఖననం చేసిన శ్మశాన వాటిక నిర్వాహకులను సంప్రదించి ఆమె సమాధి పక్కనే తనకు కూడా కొంత స్థలాన్ని కేటాయించాలని కోరారు. అందుకు వారు అంగీకరించడంతో బతికుండగానే తన భార్య సమాధి పక్కన ముందస్తుగా మరో సమాధిని నిర్మించుకున్నారు. అంతటితో ఆగకుండా తన మరణం తర్వాత తనను అక్కడే ఖననం చేయాలని కూతుళ్లను ఒప్పించారు. భవిష్యత్తులో పిల్లలకు భారం కాకూడదని తన పెన్షన్ డబ్బుల నుంచి 4 లక్షల రూపాయలను అంత్యక్రియల ఖర్చుల కోసం వారికి అందజేశారు. అంతేకాదు తన అంతిమ యాత్ర ఎంతో వేడుకగా అంగరంగ వైభవంగా జరగాలంటూ తన స్నేహితులకు కూడా ముందస్తుగా 50,000 రూపాయలు ఇచ్చి పెట్టారు. మరణాన్ని సైతం ముందే ప్లాన్ చేసుకొని భార్యపై ఉన్న అపారమైన ప్రేమను చాటుకున్న రామ్మోహన్ రాజు నిర్ణయం చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. చావులోనూ విడిపోని వీరి అన్యోన్య దాంపత్యం నిజమైన ప్రేమకు నిలువెత్తు రూపంగా నిలిచింది.